సూపర్. సో, ఇండస్ట్రీకి రావడానికి గల మెయిన్ ఫస్ట్ రీజన్ ఏంటి? అంటే ఇండస్ట్రీకి రావడం అంటే నేమ్ ఇండస్ట్రీలో సంపాదించుకోవడానికా? మనీ సంపాదించుకోవడానికా? ఫేమ్ కోసమా? అండి. నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అని నాకు తెలీదండి. నేను వెళ్ళేటప్పుడు నాకు 18 ఇయర్స్. అందులో అంత డబ్బులు దాచేసుకున్నాం. అంత తెలివితేటలు యాక్చువల్లీ మంచిగానే డబ్బులొస్తాయి. చాలామంది అవన్నీ వేస్ట్ చేస్తుంటే అలాగే నేను వేస్ట్ చేశాను. కొన్ని ఇల్లులు కొన్నాను, అమ్మేసుకున్నాను. అంటే చాలా అంతా మంచేనే కాదు. మంచి జరిగింది, చెడు జరిగింది. అప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళడం వల్ల ఈ రోజు నాడు సెలబ్రిటీస్ కొంచెం టచ్ ఇప్పుడు బేసిక్‌గా ఏమైపోతదండి, ఎవరైనా ఒక మామూలు పర్సన్ ఒక సెలబ్రిటీని కలవాలంటే చాలా కష్టం. వెయిట్ చేయాలి రోడ్ల మీద తిరుగుతాం. బట్ నాకు యాక్సెస్ చాలా ఈజీ. సపోజ్ ఎవరినైనా కలవాలనుకోండి. పలానా మాస్టర్ గాని, పలానా ఎవరైనా ఏ సెలబ్రిటీస్ అయినా నా దగ్గర ఉన్న నాకు కాంటాక్ట్ ఉన్న వాళ్ళు, భయ్యా నేను వస్తున్నాను అని చెప్పేసి ఎళ్ళొచ్చు నాకు. అది చాలా ఈజీ. అదే అండి. సో, అలా. సో, సెలబ్రిటీ ఖర్చులో గివ్ అవే ఇవ్వడం ఏంటి? నాకసలు అర్థం కాలేదు. గివ్ అవే 1,00,000. అది కూడా ఇందులో కూడా చూడండి యాక్చువల్ ఏంటంటే, హ్మ్. నా దగ్గరికి రండి, ఇంత సర్వీస్ చేసుకోండి, ఒక ₹1,00,000 ఇస్తాను అని అనట్లే. నేను చెప్పింది ఏంటంటే, ఎవరైతే నన్ను ఫాలో అవుతారో, కామెంట్ చేసి లైక్ చేస్తున్న వాళ్ళకి ₹1,00,000 అంటే నేను ₹1,00,000 ఇవ్వడానికి పెద్ద మ్యాటర్ ఏం కాదండి. అందరూ ఏమనుకుంటే ఇది అబద్ధం, అబద్ధం అంటే చాలామంది రాంగ్ గివేస్, తప్పుడు గివేస్ ఇవ్వడం వల్ల కొంతమంది తప్పుడు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకేంటంటే వాడు ఫాలో కూడా అవ్వడు. కామెంట్ పలానా బ్లా 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 సంథింగ్ ఏదో పెడతా ఉంటాడు. అప్పుడు కొంచెం కోపం వస్తది గానీ, సరేలే మనిషే కదా అనిపిస్తది. ఎందుకు మనిషి కదా కోపం వచ్చేది. ఆ! సో, ఆ కాన్సెప్ట్ ఏంటి 1,00,000? కాన్సెప్ట్ ఏం లేదండి. హ్యాపీగా రన్ అవుతుంది. కాన్సెప్ట్ లేదా? కాన్సెప్ట్ ఇన్ ద సెన్స్ హ్యాపీగా రన్ అవుతుంది. ఏం లేదన్నారు? అంటే కాన్సెప్ట్ అంటే అసలు ఏమి లేదు. నా దగ్గరకొచ్చి చేపిచ్చుకోండి. ఇప్పుడు నా దగ్గరికి రండి చేపిచ్చుకోండి అని అన్నాననుకోండి. బేసిక్‌గా నా దగ్గర రావాలి అపాయింట్‌మెంట్ తీసుకోవాలంటే టైం పడతది. యాక్చువల్‌గా సలూన్ ఎప్పుడు కూడా బిజీగానే ఉండే. ఇప్పుడు కూడా బిజీగానే ఉంది. ఓకే. నేను నా దగ్గర చేపిచ్చుకోండి, రండి, ఇంత కట్టండి, నేను గివ్ అవే ఇస్తా అట్లా మాటలు మాడతలే. నన్ను ఫాలో అవ్వండి. యాస్ ఎ బ్రదర్‌గా చూడండి. దట్స్ ఇట్. నన్ను ఫాలో అయ్యి కామెంటే సరిపోతది. అందులో ఎంతమందైతే వచ్చారో అందులో ఒక నంబర్‌ని మనం పిక్ చేసుకుంటాం. నేను అనుకునేది ఒక సెలబ్రిటీస్ దగ్గరికెళ్ళి అది పిక్ చేసి ఎవరికొస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇది జెన్యూన్. నేను జెన్యూన్ అని చెప్పి చాలామంది తప్పుడుగా అనుకుంటున్నారు. అంటే ఇవ్వరీళ్ళు ఇట్లా చేస్తారు. ఇట్లా ఎవరికి ఫ్రీగా వస్తది. నాకు కూడా ఏం ఫ్రీగా రాలే. బట్ నాది హ్యాపీగా ఉంది కాబట్టి నేను మంచిగానే సంపాదించుకుంటున్నా. చూసారా గోల్డ్ కూడా వేసుకున్నా కొంచెం. అంటే అట్లా ఏదో కాదు ఇవ్వాలి. ఇదేంటి కరుంగని మాల? ఇది కరుంగలి మాల. ఏంటి కరుంగలి మాల కూడా ఏస్తున్నావు నాకు నువ్వు? అప్పుడంటే దేవుడిని నమ్మేవాడిని కాదు. కొన్ని ఆ! దెబ్బలు తిన్న తర్వాత నమ్మాల్సొస్తుంది. దెబ్బలు తిన్నాక తిన్న దేవుడు తర్వాత నమ్ముతా. ఓహో! అంటే దేవుడు ఒరేయ్ నువ్వు నన్ను అంటే నమ్మట్లేదు అంతే. కాబట్టి దెబ్బ కొట్టాడా? తప్పు. అందుకనేసి ఇంకా దేవుడిని కూడా నమ్మాలి. అంటే దేవుడు ఇంతకుముందేంటంటే చాలా అంటే దేవుడు లేదు ఏం ఆ కైండ్ ఆఫ్ ఉండేవాడిని. బట్ నేను దేవుడిని ఎప్పుడు ఎక్కువ మందిని అయితే నమ్మలేనండి ఎక్కువ. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. నాకు ఇద్దరు ఇష్టం. ఒకడు రావణుడు, 2 శివుడు. ఇంక నేను వేరే దేవుడిని నమ్మను. నమ్మను అంటే నాకంత ఇష్టం ఉండదు. నాకెందుకో నాకు లైక్ శివుడు. అందువల్ల శివుడిని ప్రతి సోమవారం గుడికెళ్తాను. అభిషేకం చేపిస్తాను. అంతే. 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 సూపర్. హ్మ్. సో, సలూన్ ఎలా ఉంది? ఇప్పుడు మీ సలూన్‌లో యూనిక్‌నెస్ ఏంటి? ఎవరన్నా ఏదైనా కొత్త స్టైల్స్ కావాలన్నా, అంటే కొత్త కలర్స్ చేయాలన్నా, ఇప్పుడు వైజాగ్‌లో చాలా సార్లు కలర్ చేయలేరు. మీరు ఇంతకుముందు కూడా చాలామందికి ఇప్పుడు కళ్ళు గని అనేసి మీరు ఇంటర్వ్యూ కూడా చేసే ఉంటారు. ఆ అబ్బాయికి నేను కలర్ ఏసాను. అంటే యాష్ కలర్ కావాలి. కొన్ని కొన్ని పెద్ద పెద్ద సలూన్స్‌లో ఆ అబ్బాయి చెప్పాడు. కాకపోతే మీరు అబ్బాయిని కూడా అడగొచ్చు. ఒక హ్యాష్ కలర్ కావాలనేసి అడిగితే 2, 3 రోజులు కలర్ కొని తిప్పించుకొని 2 రోజులు చేసినా కలర్ రాలేదు. నాకు జస్ట్ 10 నిమిషాలు అంతా కలర్ ఏయడానికి. తీసాను కలర్ ఏసాను. మనోడు షాక్. "అన్న నేను చాలా చోట్ల తిరిగానన్న. మీ దగ్గర రిజల్ట్ ఎక్కడ రాలేదు. నేను చాలా మందికి రిఫర్ చేస్తానన్న." థాంక్ యూ. అంటే అట్లా ఏదన్నా యూనిక్ కలర్స్ కావాలన్నా, మంచి మంచి హెయిర్ కట్స్ కావాలన్నా, ఇంకా బ్యూటీ రిలేటెడ్ ఏది కావాలన్నా మనం ఈజీగానే చేస్తాం. ఈజీగా చేయొచ్చు. మంచి ఫీమేల్‌కి కూడా ఉంది కదా! యూనిసెక్స్. యూనిసెక్స్. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే నెయిల్ ఆర్ట్ ఉంది కదా! బ్యూటిఫుల్ నెయిల్స్ అన్నీ కూడా. అండ్ పెడిక్యూర్‌ది అది చాలా క్యూట్‌గా ఉంది. నేను థాంక్ యూ. చూసాను. అండ్ హైడ్రా ఫేషియల్స్ కూడా ఇక్కడ ఉన్నట్టున్నాయి. హైడ్రా ఫేషియల్, ఆక్సిజన్ ఫేషియల్స్, హ్మ్. మనకి ఆస్థెలెటిక్స్‌లో ఈ ఫేషియల్స్ ఏమైతే ఉంటాయో అన్నీ ఉండకపోయినా గానీ ఒక 4, 5 వెరైటీస్ అయితే ఇక్కడ ఫేషియల్స్ ఉన్నాయి. హ్మ్. అంటే చాలా మందికి అన్నీ తెలియవు. అంటే ఫేషియల్స్ అంటే నార్మల్ వెజ్జీసే అనుకుంటారు యాక్చువల్లీ. ఇంకా మిషనరీ కూడా చాలా ఉంది మన దగ్గర. హ్మ్. అవి కూడా చేస్తాం. స్కిన్ వైట్నింగ్స్ కానీ హ్మ్. ఇవన్నీ కూడా. ఏ సెలబ్రిటీకి, ఏ స్కిన్ టోన్‌కి ఏ కైండ్ ఆఫ్ ఇది చేసేవాళ్ళు? అర్థం మీరు. కాలే. మీరు చాలా మంది సెలబ్రిటీస్‌కి చేశారు కదా!
సో అందులో ఏమైనా హెయిర్స్ కాకుండా, హెయిర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కాకుండా ఇంకేమైనా చేశారా మేక్ ఓవర్? స్కిన్ ట్రీట్మెంట్స్ ఎక్కువ సెలబ్రిటీస్ సలూన్స్కి వెళ్ళడం తక్కువండి. సెలబ్రిటీస్ అంటే మ్యాక్సిమం డాక్టర్నే కన్సల్ట్ చేస్తారు. వాళ్ళు మీకు అది తెలియదు ఏముంది. అండ్ ఆఫీస్లో మేకప్, ఎక్కడెక్కడ ఏమన్నా స్పాట్స్ ఉన్నా, ఎక్కడెక్కడ ఏమన్నా ఉన్నా సిమెంటు. అంతే. అంతే. అంతకు మించి ట్రీట్మెంట్స్ వాళ్ళు కూడా డైట్ ఫాలో మెయిన్ డైట్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ అండి. డైట్ వల్ల మెయిన్ ఉంటుంది.